సార్ దాదాపుగా 8 నెలల్లో ఏం చేస్తున్నాం అనేది చంద్రబాబు గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే చూపిస్తున్నారు. ఆయన గుంటలేసి మరి రోడ్లు ఎట్లా నాణ్యతగా ఉందా లేదని చూపిస్తున్నారు. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల హయాంలో ఆయన నమ్మి ఓట్లేసిన జనాలకి గనక కొంతైనా చేయగలిగితే ఎలా ఉండేదంటారు? మార్పు ఏంటి? ఏమన్నా మార్పు అనేది ఇప్పుడు మనకి 6 months నుంచి 8 months అయిందండి. ఈ 8 months లోనే ఇవాళ ఎక్కంగానే రేపొద్దున మనం మారిపోవాలి, లేకపోతే మనకి ఇంకా మార్పు రావాలి, లేకపోతే మనందరికీ అని ఉపాధి కల్పించాలి, లేకపోతే ఇంకో విధంగా రావాలి, వ్యాపారాలు పెరిగిపోవాలి అనేది ఆలోచించకూడదు సార్. వాళ్ళకి ఒక టర్మ్ ఇచ్చి కొంత టైం ఇచ్చి దాంట్లో మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, విధి విధానాలు ఏం చేయాలని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలా అని చెప్పి ఖాళీగా ఎవరు కూర్చోకుండా ఈ విధంగా వెళ్తే ఈ విధంగా వస్తుంది, మనం సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తే అక్కడ నుంచి మనం తెచ్చే పథకాలు కానీ అక్కడ తెచ్చి మనం ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, స్టేట్ గవర్నమెంట్ని ఎలాగ మనం డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు తప్పితే ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటి? అమరావతిని ఎలా డెవలప్ తీసుకురావాలి, పోలవరాన్ని ఎంత తొందరగా తీసుకొని రావాలి, ఉపాధి ఎలా చేయించాలి. ఇప్పుడు నిన్న ఇచ్చారు 15వ తారీఖు నైట్, నిన్న పండగ తరపున ఏదో గవర్నెన్స్ అని చెప్పని కొత్తగా ఒకటి పెట్టారు. దానివల్ల ఏంటి, ఇప్పుడు మనకు వచ్చేది ఏంటిది, అన్ని రకాలుగా అందరూ ఆఫీసుల చుట్టూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్లకుండా మొత్తం అన్ని కూడా డెవలప్మెంట్ చేయడం కోసం ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు అటువంటి టెక్నాలజీ కోసమే జనాలు చూస్తున్నారు, అలవాటు పడతారు. ఫస్ట్లో కొద్దిగా టైట్ అనిపించినా, కొద్దిగా ఇబ్బంది పడినా కూడా ముందు కూడా మనం ఒక 5 సంవత్సరాలు మనం గ్యాప్ ఇచ్చి చూస్తే రెండో 5 సంవత్సరాలకి మనం మంచి ప్రాఫిట్ పొందుతామని ఇప్పుడు ఆలోచన. కామన్ మ్యాన్ గా మీరే ఇంత విమర్శనాత్మకంగా లేకపోతే వివేకవంతంగా ఆలోచిస్తున్నప్పుడు గతంలో మంత్రిగా చేసినటువంటి మాజీ మంత్రి రోజా గారు కానీ లేకపోతే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళు మాత్రం ఎందుకు సార్ పదే మీడియా ముందుకు వచ్చి అసలు అరాచకం జరుగుతుంది, మా జగనన్న ఇంకో 2-3 నెలల్లో ఏదో మళ్ళీ మార్పు రాబోతుంది అన్నట్టుగా చెప్పేసేస్తున్నారు? ఏంటి ఇది? ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తరపు మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అది వాళ్ళకి తెలుసు. మనం రిజల్ట్ చూసిన తర్వాత నేను అంటుంది ఏంటంటే, నిజంగా మీరు అభివృద్ధి చేసి నిజంగా మీరు మంచి చేసుంటే 151 నుంచి లేదా వైనాట్ 175 నుంచి 11 సీట్లకు ఎందుకు వచ్చామని కూడా ఆలోచించట్లేదు అంటారా? అవును, ఏమంటే తెలుసండి, వాళ్ళు ఏం చేశారని తెలుసు. అలా అని చెప్పి వాళ్ళు మేము ఇది చేసాము అందుకు నష్టపోయామని చెప్పి ఎవరు చెప్పరు కదండి. అలా ఎవరు చెప్పరు. మేకపోతే గాంభీర్యం ఎవరైనా చూపిస్తారు కదా. అలానే ఎవరికాళ్ళు మేము ఇది చేసాము, ఇది ఇలా చేశారు, వాళ్ళు తప్పుని చెప్పుకోకుండా గవర్నమెంట్ మీద వాళ్ళు రివర్స్ మీద మాట్లాడారు అనుకోండి, వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది కదా. మీరు అన్నట్టుగా సరే రాజకీయంగా వాళ్ళు ఎన్నైనా విమర్శించుకోవచ్చు, అధికార పక్షం ప్రతిపక్షం తప్పు లేదు. కానీ సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ రోజున మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మరీ చేస్తామని ఏమండి చెప్తారు సార్. చెప్తే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లేదా ఏంటి చెప్తారండి. ఇప్పుడు గవర్నమెంట్ లేదా, అధికారులు లేదా, పోలీస్ యంత్రాంగం లేదా, అన్నీ ఉన్నాయి. ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారండి. అంతేగాని దీంట్లో ఏమి వాళ్ళు చెప్పినంత మాత్రాన, అపోజిషన్ పార్టీ చెప్పినంత మాత్రాన ఏమవుదు, అధికార పక్షం చెప్పినంత మాత్రం ఏమవుదు. గవర్నమెంట్ దాని పని తాను చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. బెదిరింపులకు ఎవరు భయపడరండి. ఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు బెదిరిస్తే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది, కానీ వేరే ఏదైతే ఏమి ఉండదు. ఇవాళ జనాలు పిచ్చోళ్ళు కాదండి. వేప చెట్టు కింద కూర్చున్నోడు కూడా, మర్రి చెట్టు కింద కూర్చున్నోడు కూడా రాజకీయం తెలుసు. ఇవాళ సిటీ రాజకీయం కంటే పల్లెటూరు రాజకీయం చాలా గొప్పది. అందుకని వాళ్ళందరూ కూడా ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుందో నిశ్శబ్దంగా సైలెంట్ గా ఎక్కడ కావాలి ఎలా వేయాలో అలానే వేసి చూపించారు. సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ కొద్దిగా రోడ్లు వేస్తున్నాం అంటున్నారు, ఏదో మార్పు అయితే తీసుకొని రాగలుగుతాం అంటారు. డిప్యూటీ సీఎం గారు జనాల్లోనే ఉంటున్నారు, ఏమన్నా మార్పు కనిపిస్తుందంటారు? చాలా మార్పు ఉంది. మరి అసలు ఏం మార్పు లేదు, అంత అరాచకం అని చెప్పి వాళ్ళు చెప్పడాన్ని జనాలు విశ్వసిస్తారా? ఆ ఛానల్ చూసే వాళ్ళకి ఏదో చెప్పాలి కదా సార్, తప్పదాలకి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జనాల్లోకి రాబోతున్నా, నేను మళ్ళీ వచ్చి మొత్తం అందరినీ కూడా నేను ప్రశ్నిస్తాను, నేను అడుగుతాను అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. జనాలు స్వాగతిస్తారా అంశాన్ని? ఎట్లా చూడాలి? లేదు స్వాగతించడం. సో ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా కనపడుతుందంటారా ఈ పరిశ్రమలు? చాలా రిజల్ట్ అనేది ఇంకా మనకి అప్కమింగ్ తెలుస్తుంది. అది సో మొత్తం ఏదైతే ఉంది, మార్పు ఉంది. జనాలు ఏం కోరుకున్నారో అది కొంత అయినా కనపడుతుంది.